హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం పల్లీతో చాట్ చేసుకుందాం అండి. పిల్లలు చాట్ అడిగారు, సో పల్లీలతో ఇప్పుడు చాట్ చేస్తాను. దానికోసం అయితే ఒక కప్పుడన్ని పల్లీలు నానబెట్టుకున్నానండి. అంటే ఇప్పుడే వేసుకున్నా, నానబెట్టుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా ఉడికించుకున్నా సరిపోద్దండి. అలాగే కొద్దిగా టొమాటో ముక్కలు, ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి గిన్నెతో కొంచెం ఇలా నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు పెట్టుకొని మనం కొంచెం నీళ్ళు మరుగుతాయి కదా, మనం ఈ పల్లీలు వేసుకుందామండి. ఓకేనండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. ఓకేనండి, ఒక 5 to 10 minutes అయితే మనకి పల్లీలు బాగా ఉడుకుతాయండి. ఉడికే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉంచుకుందామండి. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, చూసారా మన పల్లీలు బాగా ఉడికిపోయాయండి. సో మన వాటర్ అంతా ఉంచేసుకొని కొంచెం గట్టిగా ఉడకాలండి. పల్లీలు ఉడికేమో చూద్దాం. ఒక 10 నిమిషాలు అయింది కదండి, కాస్త కొంచెం ఇంకొక 5 నిమిషాల పాటు అయితే మనకి కంప్లీట్గా కుక్ అయిపోతాయండి. కొద్దిగా ఉడకనిద్దాం. ఓకేనండి, ఇంకొక 5 నిమిషాలు అన్నాను కదా, ఉడికిపోయాయండి. కంప్లీట్గా ఒక పావు గంట సైజు ఉంటే 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి, చెప్పాను కదా, ముందు ఒక 10 నిమిషాలు, తర్వాత ఒక 5 నిమిషాలు, పావు గంట ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్ అంతా ఉంచేసుకొని మనం చాట్ ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఓకేనండి, ఇక పల్లీలు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకుందాం అండి. రుచికి సరిపడినంత ఉప్పు, నెక్స్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చాట్ మసాలా, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. పల్లీలు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అంటే చెడు కొలెస్ట్రాల్ని కూడా బాగా నియంత్రిస్తుంది, అదే చేరకుండా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ని బాగా నియంత్రిస్తుందండి. అలాగే ప్రోటీన్స్ అవి కూడా బాగా అధికంగా ఉంటాయి. చాలామంది వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు కూడా ఈ పల్లీలకి బాగా తింటే వెయిట్ కూడా బాగా పెరుగుతారండి. మళ్ళీ మనకి ఎప్పుడైనా చూసారా, ఆకలి వేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి మనకి ఇంట్లో ఏమీ లేకపోతే వెంటనే కొన్ని పల్లీలు తీసుకొని ఒక గుప్పిడన్ని నీటిలో వేసి నానబెట్టుకొని తింటే కాసేపు ఇంకా మనకి ఆకలి అనేది వేయదండి. సో పల్లీల వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈరోజైతే ఇంక ఈ చాట్ కావాలని పేజీ పెట్టారు మా బాబు, సో అందుకోసమని ఇంక టుడే పల్లీ చాట్ ప్రిపేర్ చేశాను నేను. అంతేనండి, చాలా సింపుల్, ఈజీ, తక్కువ టైంలో చాలా ఈజీగా కూడా అయిపోద్ది. ఫైనల్గా మనం నిమ్మరసం తినేటప్పుడు నిమ్మరసం పిండుకొని తింటే చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. ఓకేనండి, పల్లి చాట్ రెడీ అయిపోయింది కదా, మనం నిమ్మరసం వేసుకుందాం. ఓకేనండి, ఫైనల్గా మనం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ, పల్పీ, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉండే పల్లి చాట్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఓకేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పల్లీ చాట్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.